నమస్కారం అండి. ముందుగా మంగళగిరి టైం ఛానల్ వారికి, మీడియా వారికి నా అభివందనలు. మరి మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. మంగళగిరిలో తయారయ్యేటువంటి చేనేత వస్త్రాలు ఇవాళ మన భారతదేశంలోనే కాక ఎన్నో దేశాల్లో కూడా ఇవాళ ఆర్డర్లు వచ్చి వీటిని పంపిస్తూ ఉన్నాం. అంత పేరు రావడానికి కారణం ఏమిటంటే మంగళగిరిలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యత. వాళ్ళ నైపుణ్యత వల్ల ఇవాళ కస్టమర్లు మెచ్చేటువంటి వెరైటీలు మేము చేపిస్తున్నాం. మాకున్నటువంటి స్టిల్ వర్కర్స్ అన్నమాట. చాలా నాణ్యమైన క్వాలిటీ. అది కలర్స్ కావచ్చు, కాటన్ కావచ్చు, పట్టు కావచ్చు, రంగులు కావచ్చు, ఏయైనా కానీ మాది లక్ష్మీ శారీసు. నా పేరు పొట్లాబత్తు లక్ష్మణరావు. హైవే పక్కనే మా షాపు. మా షాపుకి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి చూస్తూ ఉంటారు. బాగా రిటైల్గా కొంటూ ఉంటారు. మాది హోల్సేల్ కూడా. 5-6 రాష్ట్రాలకు సప్లై కూడా చేస్తున్నాం. సొంత మగ్గాలు మా చేతుల్లోనే 300 మగ్గాలు ప్రొడక్షన్ చేపిస్తూ ఉన్నాం. మరి అందుకని మేము చేపిస్తున్నది నాణ్యమైన క్వాలిటీ. వాస్తవానికి మంగళగిరిలో ఉన్నటువంటి మాస్టర్ అందరూ కూడా, సరుకు తయారు చేసేటువంటి వాళ్ళందరూ కూడా క్వాలిటీలో మంగళగిరిలో వాళ్ళు ఎప్పుడూ రాజీ పడలా. కస్టమర్లు ఎవరి దగ్గరికి ఉన్నా కానీ మంగళగిరిలో తయారైన క్వాలిటీకి మాత్రం తిరుగులేదన్నమాట. అంత పేరు తెచ్చినటువంటి వస్త్రాలు మంగళగిరి చేనేత వస్త్రాలు. అందుట్లో నా పరిస్థితి ఏమిటంటే బాగా చిన్నతనం నుంచి మగ్గం నేయటం వల్ల ఈ పరిశ్రమలో ఉన్నటువంటి మెళకువలన్నీ కూడా తెలుసుకోగలిగాను. అది కలర్ వేయించడం దగ్గర నుంచి పట్టు కానీ, జరీ కానీ, కాటన్ కానీ, ఏ రంగులు ఎలా వేయించాలి, ఏ చీరకి ఏ రంగు పెట్టాలి, ఏ బోర్డర్ తీయాలి, ఇటువంటి దాంట్లో నేను బాగా అనుభవాన్ని ఘటించాను. అందువల్ల మంగళగిరిలో కూడా నేను చేసేటువంటి వెరైటీలు మాత్రం అందరూ చేయలేరు. ఇప్పటికీ నేను నా మగ్గాల మీద డిజైన్లు నేనే తీస్తా, నేనే చేస్తా, నేనే గ్రాఫ్ పొడుస్తా. అందువల్ల ఏంటంటే నాకున్నటువంటి పరిధనాన్ని మొత్తం కూడా ఈ పరిశ్రమలో పెట్టి మా కార్మికులకు నేర్పి వాళ్ళకు కొంత శిక్షణ ఇచ్చి ఎన్నో వెరైటీలు చేపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి మంచి పొజిషన్లో ఉన్నది మా లక్ష్మీ శారీస్. అందుకని కస్టమర్లు బాగా వస్తున్నారు. రావాలి, ఇటువంటి క్వాలిటీనే కొనాలి. చేనేత వస్త్రాలనే మీరు కొనుక్కుంటే మాత్రం మీ ఆరోగ్యాలు బాగుంటాయి, ఆహ్లాదంగానే ఉంటారు. అందుకోసం నేను మరీ చెప్పేది ఏంటంటే ఒక్క విషయం, పర్లూమ్ వస్త్రాలు దొరికిబట్టి పోబాకండి. అందులో నాణ్యత లేదు, షింక్ అయిపోతాయి, రంగులు పోతాయి, నదరం చీరలో ఉన్నటువంటి మెరుపు కూడా తగ్గిపోద్ది. అందుకని మీరు బాగా గమనించండి. అనుభవంతో చెప్తున్నాను. చేనేత వస్త్రాలు, చేనేత మీద తయారైన వస్త్రాలకి తిరుగులేదు. దీనికి సాటి మరొకటి లేనే లేదు, రాదు కూడా. అందువల్ల కస్టమర్లంతా కూడా మరి మంగళగిరి చేనేతలను, చేనేత ఎక్కడైనా కానీ చేనేత వస్త్రాలనే మీరు ఆదరించండి, అభిమానించండి, కొనుగోలు చేయండి. ఈ వస్త్రాలని ధరించి ఆరోగ్యంగా ఉండండి. అది మా కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొనుక్కునేటప్పుడు ఇది హ్యాండ్లూమా, పవర్లూమా అనేటువంటిది ఒక చక్కటి అవగాహన చేసుకొని నష్టపోకుండా మంగళగిరి చేనేత వస్త్రాలను బాగా కొనాలని, మా షాపుకి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఎన్నో వెరైటీలను మీరంతా కూడా ఆదరించాలని, మా చేనేత పరిశ్రమను మీరు పైకి తీసుకురావాలని, అండగా ఉండాలని, ఆదుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలుగా చేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండెగా నాడెలో నా పెడితివా నీ చెమట చుక్కను చీరగా నేస్తివా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా లక్ష్మీదేవికి చీరెను నేసిచ్చినావు కట్టుబొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు చీరె దోది కండువా మనిషి గౌరవం పెంచగా నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గి పెట్టెలో అమరు చీరే నేసిన ఘనతే నీదిరా యముడినే ఎదురించిన వంశమే నీదిరా రంగురంగుల చీరెలు రమ్యముగా నేస్తివి రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటివి నేతరా చేనేతరా చేతి వృత్తిలోన మేటిరా అంటేను సంబరపడిపోతివి నేస్తేనే బువ్వా అన్న సంగతెరుగవైతివి ఆలు పిల్లలు చేసిన ఆకలేమో తీరదా పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా ఓ